హైగ్రీవా ప్రాజెక్టులో ప్రభుత్వ భూమిలో అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎండాడలో భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారు. వృద్ధాశ్రమం కోసమని భూమి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలు చేశారని నిర్ధారణ కావడంతో సర్కార్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ భూముల్లో మాజీ ఎంపీ ఎంబీవీ భారీగా నిర్మాణాలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ భూములకు కొనుగోలు చేసే వారికి ఇదో హెచ్చరిక అని అధికారులు చెబుతున్నారు. హైగ్రీవా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వృద్ధుల పేరు చెప్పి కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కొల్లగొట్టి దాంతో 100 కోట్ల వ్యాపారం చేసిన హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు 16 ఏళ్ల కిందట ఎండాడలో వైఎస్ఆర్ హయాంలో 12.51 ఎకరాలను ప్రభుత్వం అయితే కేటాయించింది. దీంట్లో వృద్ధులకు ఒక ఆశ్రమం నిర్మించి ఆ తరువాత ఆ ఆశ్రమంతో పాటు కమర్షియల్ గా కొన్ని కట్టడాలు కట్టుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. వచ్చిన ఆ కమర్షియల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ ఆశ్రమాలు నడపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నటువంటి హైగ్రీవా ఎండి జగదీశ్వరుడు భూమి కేటాయించిన తర్వాత అందులో ఓల్టేజ్ హోమ్ కట్టకుండానే దాని మీద అనేక అప్పులను అయితే చేయడం జరిగింది. ఆ అనేక అప్పులను చేస్తూ ఉండడంతో దానికి అప్పు ఇచ్చిన జీవి ఎవరైతే ఉన్నారో మరొకరు గద్దె బ్రహ్మాజీ, వీళ్ళిద్దరూ కూడా తమ అప్పును తిరిగి చెల్లించాలంటూ జగదీశ్వరుడి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో జగదీశ్వరుడు వాటిని అప్పులు చెల్లించకపోవడంతో వీరిద్దరూ సైతం కూడా ఇటు ఎవరైతే జీవి అలాగే గద్దె బ్రహ్మాజీ, ఎంఈవి మాజీ ఎంపీ ఎంఈవి సైతం కూడా ఎంఈవి సత్యనారాయణ సైతం కూడా ఆ భూమిని కైవసం చేసుకున్నారు. కైవసం చేసుకున్న తర్వాత వాటిని ఫ్లాట్లుగా విభజించడం జరిగింది. అంతేకాకుండా 10% ఆ ఇచ్చిన భూమిలో 10%లో వృద్ధాశ్రమం నిర్మిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వృద్ధాశ్రమం నిర్మించుకోకుండా కేవలం ఫ్లాట్లుగా విభజించి వాటిలన్నిటిని కూడా అమ్మకాలు చేశారు. దీని మీద గతంలో సైతం కూడా ఐటీ అధికారులు సైతం కూడా దీని మీద రైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఉన్న ఏదైతే ఈ కంప్లైంట్ ను ఆధారంగా ఈడీ సోదాలు సైతం కూడా చేసింది. ఈ సోదాలు చేసి అక్కడ వ్యాపారం జరిగినట్లు కూడా నిర్ధారించడంతో సిసోడియా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూమిని మొత్తాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే ప్రస్తుతానికి అక్కడ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న సిబ్బందిని మొత్తాన్ని కూడా పంపించి వేసి అక్కడ స్థలంలోనే ప్రభుత్వ బోర్డులను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే జార్జ్.